ప్రస్తుతం మున్సిపల్ ఎలక్షన్స్ లో ప్రచార కార్యక్రమంలో భాగంగా మనతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మక్క గారు మనతో పాటు ఉన్నారు. సో అక్క గారు, ప్రచార కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి? సో ముఖ్యంగా మీరు బీడీ కార్మికులతో ఇక్కడ కూర్చున్నారు. సో సమస్యలు తెలుసుకుంటూ గత ప్రభుత్వ నిర్లక్ష్యాలను ఏ విధంగా చెప్తా ఉన్నారు వాళ్ళు. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకు? ఈరోజు ఆలేరు మున్సిపాలిటీలో 10వ వార్డు సరిత శ్రీకాంత్కు ఓటు వేయాలని మేము ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నాము. ఈరోజు బీడీ కార్మికురాలు మన అక్క వాళ్ళ ఇంటికి వచ్చినాము. ఆమె ఏం చెప్తుందంటే, గత ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉన్నది, మాకు ఏం చేయలేదు, మా ఆరోగ్యాలు ఖరాబ్ అయినాయి, మేము బీడీలు చేసుకుంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అన్న మాకు ఏదైనా కుటీర పరిశ్రమలు నిర్వహించాలి, దాంట్లో మేము ఏమైనా పని చేసుకొని బతుకుతామని చెప్పడం కూడా జరిగింది. అది మా ఎమ్మెల్యే బీర్ల అలయ్య గారి దృష్టికి, అదేవిధంగా ఎంపీ చామర కిరణ్ రెడ్డి గారి దృష్టికి, అదేవిధంగా మా సీఎం రేవంత్ అన్న గారి దృష్టికి తీసుకుపోయి ఈ మహిళలకు, ఈ బీడీ కార్మికులకు వాళ్ళకు పెన్షన్తో సహా మళ్ళీ వీళ్ళకి ఏదైనా వేరే కుటీర పరిశ్రమ వస్తే ఈ తంబాకుతోని వాళ్ళకు ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. అందుకని వీళ్ళకు ఏదైనా ఒకటి ఉపాధి కల్పించాలని వారు అడుగుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చిందమ్మా. మీకు అందరికీ ఖచ్చితంగా మన బీర్లయ్య గారి సహకారంతో మీకు అందరికీ ఏది కావాలన్నా, మీకు పెన్షన్ కావాలన్నా, ఇల్లు కావాలన్నా, ఏది కావాలన్నా ఖచ్చితంగా ఇస్తాము. ఖచ్చితంగా మరి సరితకు ఓటేసి, చేయి గుర్తు మీద ఓటేసి గెలిపించాలని తెలియజేస్తున్నాం. ఇది మున్సిపాలిటీ కావచ్చు, కానీ నాడు ఎక్కడ ప్రజల్లో మేము ప్రజా అభిప్రాయ సేకరణ చేసేటప్పుడు అసలు మాది మున్సిపాలిటీ అని చెప్పేసి మాకే డౌట్ ఉందని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. సో ఈనాడు గత ప్రభుత్వంలో గొంగిడి సునీత గారు ఏం చేస్తారు? సో మనం వీధి తిరిగినప్పుడు అభివృద్ధి ఎట్లా జరిగింది, మోరీలు నాలాలు యొక్క పరిసరాల పరిశుభ్రత మనం చూస్తున్నాం. ఎట్లా ఉంది అసలు మున్సిపాలిటీనే మాదని చెప్పేసి ప్రజలు చెప్తా ఉన్నారు. అయితే గత ప్రభుత్వము మున్సిపాలిటీ అయినాక కూడా వాళ్ళు కౌన్సిలర్గా ఉన్న వాళ్ళు, గెలిచిన వాళ్ళు ఇది మున్సిపాలిటీ అయిందమ్మా అని ఓటర్లకు చెప్పిన దాఖలాలు లేవు. ఎందుకంటే ఇక్కడ చూసినాం, మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు, మేము జెడ్పీటీసీగా ఉన్నప్పుడు ఇక్కడ చాలా రోడ్లు వేయడం కూడా జరిగింది. వీళ్ళకు కార్మికులకు కూడా మేము బీడీ కార్మికులకు కూడా అనేక హాస్పిటల్ పెట్టి అనేక సంక్షేమ కార్యక్రమాలు తెచ్చాం. ఇది మున్సిపాలిటీ కొత్తగా పోయినసారి మున్సిపాలిటీ అయినాక ఉన్న ఎమ్మెల్యే, ఇంతకుముందు ఉన్న కౌన్సిలర్ కూడా ఇక్కడ మన ప్రభుత్వం అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే కదా, మరి అప్పుడు వాళ్ళన్నా ఇక్కడ మున్సిపాలిటీ అయిందని ఎవరికి చెప్పినా లేదు. వాళ్ళు గ్రామ పంచాయతీ అనుకుంటారు, ఇంకా అదే భ్రమలో ఉన్నారు కొంతమంది. కాబట్టి వాళ్ళకి మేము ఒకటే చెప్తున్నాము, ఇప్పుడు మున్సిపాలిటీ అయిందమ్మా. మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, బీర్ అలయ్య గారు, చాలా అభివృద్ధి చేస్తున్నారు. ఆయన ఒట్టి ఎమ్మెల్యేనే కాదు, ప్రభుత్వం ఇప్పుడు ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాడు. సీఎం గారి దగ్గర పోయి అనేక నిధులను తీసుకొచ్చి మన మున్సిపాలిటీని, ఇంకా మున్సిపల్ శాఖ మన సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నది. కాబట్టి సన్నిహితంగా ఉన్న వ్యక్తి ఎవరంటే బీర్ల అలయ్య గారు ఉన్నారు. మరి ఎవరికి ఉన్నారంటే సీఎం రేవంత్ అన్న గారికి దగ్గరగా ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఆలేరు మున్సిపాలిటీ అభివృద్ధి చేసే దిశగా ఆయన పనిచేస్తున్నాడు. మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 12కు 12 గెలుస్తారనే ధీమా మాకున్నది. మరి ఇక్కడ మున్సిపాలిటీ అయినప్పుడు బీఆర్ఎస్ హయాంలో వచ్చినటువంటి నిధులు ఏమైనాయి, నీళ్ళు ఏమైనాయి, నియామకాలు ఏమైనాయి? ఇది ఒక ప్రశ్నార్థకరంగా ఉంది. నిధులు ఏమైనాయి, డబ్బులు ఏమైనాయి? అసలు వాళ్ళు చెప్పడం వరకే అయింది. వాళ్ళ ప్రభుత్వం నుంచి ఏ నిధులు రాలేదు, ఏది తీసుకురాలేదు. ఎమ్మెల్యే తీసుకురాలే, ఆమె ప్రభుత్వం ఇప్పే ఉంది. అప్పుడు కూడా ఆమె ఎలాంటి నిధులు తీసుకురాలేదు. ఈ యొక్క మున్సిపాలిటీ అభివృద్ధి చేయలేదు. మున్సిపల్ బిల్డింగ్ లేదు, ఇంతవరకు కిరాయి బిల్డింగ్ లో ఉండడం జరుగుతుంది. మున్సిపాలిటీ నిజంగా అభివృద్ధి చేయాలంటే ఆమెకు బీఆర్ఎస్ నుంచి ప్రభుత్వం ఇప్పుండే సీఎం దగ్గర నుంచి ఫండ్ తీసుకొచ్చి వెంటనే మన మున్సిపల్ బిల్డింగ్ నిర్మించేది. ఆ 10 సంవత్సరాలు ఉన్నారు, 10 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి చేయలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. సో ఇది ప్రజలను మనం చూస్తున్నాం. ఈనాడు మహిళల దగ్గరికి వెళ్తూ, స్థానికుల దగ్గరికి వెళ్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ బీర్ల అలయ్య గారికి చెప్పడం జరుగుతుంది. వారికి ఫైల్ కూడా పెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ ఏ వాడాలి, ఏ సమస్యలు అని చెప్పేసి ఒక జిల్లా మహిళా అధ్యక్షురాలుగా నీలం పద్మక్క గారు ప్రజా అభిప్రాయ సేకరణ వారు కూడా చేస్తున్నారు, సమస్యలు తెలుసుకుంటున్నారు. అదేవిధంగా ప్రజలకు హామీ ఇస్తున్నారు. సో ఉన్నటువంటి ప్రజాపాలనలో ఖచ్చితంగా సమస్యలను పరిష్కరిస్తాం. సో గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు బీర్ల అలయ్య గారు వచ్చినాక ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకెళ్లడం. సో నిధులు కూడా ఖచ్చితంగా ఈనాడు మున్సిపల్ ఎలక్షన్స్ కూడా ఉంది. కాబట్టి అవ్వగానే ఖచ్చితంగా ఈ యొక్క ఆలేరు టౌన్ డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు హామీ ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ప్రజలు చేతి గుర్తు కొట్టేసి మీ యొక్క కౌన్సిలర్ గెలిపించాలని చెప్పేసి కూడా కోరుతారు.